హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కళ్యాణం ఎపిసోడ్ 14. మాకు కూడా కాస్త టైం ఇస్తే అక్క కోరిక త్వరలోనే నెరవేరుతుందమ్మా. మేము ముగ్గురం బాగానే ఉన్నామమ్మా, అలాగే ఉంటాం కూడా, నువ్వేం కంగారు పడకు అని చెప్పింది త్రిపుర తల్లితో. అలాగే తల్లి, ఏం జరిగినా మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి తల్లి అని శిరీష గారు బయటికి వెళ్ళిపోయారు. నైట్ ఫుల్గా తాగి పడుకున్నాడు కదా. ఇక మార్నింగ్ ఆఫీస్ టైం అవుతున్నా కూడా దేవ నిద్ర లేవడు. మధుర ఎంత అరిచినా నిద్ర లేవకపోయేసరికి ఇక మీ ఇష్టం అనేసి తను ఫ్రెష్ అయ్యి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది మధుర. మెల్లిగా 11 గంటలకి ఫుల్గా హెడేక్తో నిద్ర లేచిన దేవ తల పగిలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటే టైం చూసి షాక్ అయ్యి మధుర అని అరుస్తాడు. ఏంటి అని కోపంగా కిచెన్లో నుండి గరిట పట్టుకొని వస్తుంది మధుర. నేను ఇంత టైం పడుకుంటుంటే ఏం చేస్తున్నావే? కనీసం నిద్ర లేపాలి అన్న జ్ఞానం లేదా నీకు? నేను ఆఫీస్కి వెళ్ళాలి అని తెలుసు కదా, నిద్ర లేపకుండా ఏం చేస్తున్నావే అని మధుర మీదకే లేచాడు దేవ. ఏంటి, నేను నిద్ర లేపలేదా? ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిద్ర లేపుతూనే ఉన్నాను. అయినా కూడా కనీసం చల్లనం కూడా లేదు. అంత రాత్రి ఫుల్గా తాగి రావడం ఎందుకు? పొలాలు ఎందుకు? అవసరమా? నేను అడిగితే కాస్త తాగాను అని చెప్పారు కదా, మరి కాస్త తాగితేనే సోయి లేకుండా ఎలా పడుకున్నారు మరి అని అడిగింది మధుర. మధుర మాటలకి సైలెంట్గా ఇక ఏం చెప్పకుండా గుటకలు మింగుతూ కాస్త మజ్జిగ తీసుకురావే, తల పగిలిపోతుంది అని క్యూట్గా ఫేస్ పెట్టాడు దేవ. మజ్జిగ ఎందుకు? మళ్ళీ వెళ్ళి ఒళ్ళు తెలియకుండా తాగకపోయారా? అప్పుడు కానీ తలనొప్పి తగ్గేది కాదు అని 4 మాటలు దేవాని దెప్పి పొడిచి మధుర కిచెన్లోకి వెళ్తుంది. ఉఫ్, ఇది నన్ను తిట్టుకోవడానికి ఏ ఒక్క ఛాన్స్ కూడా వదలదు కదా, దొంగ మొహంది, దీని సంగతి తర్వాత చెప్తాను అని తిరుగుతున్న తలని పట్టుకునే వాష్రూమ్లోకి దూరి ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చి బెడ్ మీద కూలబడ్డాడు మధుర తెచ్చే మజ్జిగ కోసం వెయిట్ చేస్తూ. మధుర గ్లాస్ తీసుకువచ్చాక అది తాగి ఒక హెడేక్ ట్యాబ్లెట్ వేసుకున్నాక కాస్త తలనొప్పి తగ్గడంతో బెడ్రూమ్లోనే కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మధుర దగ్గరికి వెళ్తే మధుర ఎంత భారతం చదువుతుందో అతడికి తెలుసు కాబట్టి ఆఫీస్కి కాల్ చేసి హెల్త్ బాగాలేదు అందుకే రాలేదు అని చెప్పేసి చక్కగా మొబైల్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు. అలాగే త్రిపురకి కాల్ చేస్తాడు ఎలా ఉందో అనేసి. ఇక్కడ త్రిపుర మొబైల్నే చూస్తూ ఉంటుంది దేవా కాల్ చేసేవరకు కూడా. దేవా కాల్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బావా అని అంది. ఎలా ఉన్నావు చిన్ని, పెయిన్ తగ్గిందా అని అడిగాడు దేవ. తగ్గింది బావా, ఇప్పుడు బాగానే ఉన్నాను. నువ్వెక్కడున్నావు, ఆఫీస్లో ఉన్నావా అని అడిగింది త్రిపుర. లేదు చిన్ని, ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదే అని చెప్పాడు దేవ. ఎందుకు బావా? ఎందుకు బావా అంటే ఏం చెప్పాలే, నైట్ ఫ్రెండ్స్తో కాస్త డ్రింక్ చేశా, మార్నింగ్ మెలకువ రాలేదు. ఇప్పుడే మీ అక్క ఇంత బారడు మహాభారతం చదివితే విని సైలెంట్గా కూర్చొని ఉన్నాను అని చెప్పాడు దేవ. అది విని చిన్నగా నవ్వింది త్రిపుర. ఎప్పుడు వస్తావే ఇక్కడికి అని అడిగాడు దేవ బెడ్ వెనక్కి వాలి. ఇంకో 4 రోజులు ఉంటాను బావా ఇక్కడే. ఎందుకే, ఇక్కడేమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగాడు దేవ వెంటనే. ఆహా లేదు బావా. మరి ఎందుకే అక్కడికి వెళ్ళావు? చెప్పాను కదా బావా, మన పెళ్ళంతా కూడా హడావిడిలో అయిపోయింది. ఇప్పుడు కాస్త పెయిన్తో బాధపడుతున్నాను కదా. అమ్మ దగ్గర 2 రోజులు ఉండాలనిపించింది అంతే బావా. ఎందుకు ఇంత అనుమానంగా అడుగుతున్నావు నువ్వు అని అడిగింది త్రిపుర. ఏం లేదే, మన పెళ్ళైనట్టే కానీ కనీసం నేను నీ దగ్గర లేను కదా,
అందుకే నువ్వేమైనా ఫీల్ అయ్యావా అన్న డౌట్ వచ్చింది నాకు అన్నాడు దేవ. నా గురించి అలా ఎందుకు అనుకుంటున్నావు బావా? మీరు దగ్గరగా ఉంటే నేనెందుకు బాధపడతాను? నువ్వు నా అక్క భర్త అయ్యాకే నా భర్తవయ్యావు. నువ్వు తన దగ్గరుంటే నాకు బాధ ఎందుకు చెప్పు? ఇంకా సంతోషంగా ఉంటాను తప్పితే నువ్వు నా గురించి ఇలా ఆలోచిస్తావనుకోలేదు బావా. నేను మా అక్క కోరిక తీర్చడానికి నిన్ను పెళ్లి చేసుకున్నాను బావా. నీకు ఆ విషయం తెలుసు కదా. మరి నువ్వు అక్కతో హ్యాపీగా ఉంటే నేను బాధపడతానని ఎలా అనుకున్నావు నువ్వు అని అడిగింది త్రిపుర. ఎవరికైనా ఉంటుంది కదే అలానే. తన భర్త వేరే వాళ్ళతో ఉంటే నీకు కూడా అలా అనిపించిందేమో అని అడిగాను. అది భర్త వేరే అమ్మాయితో ఉంటే, కానీ నువ్వు నీ భార్యతోనే ఉన్నావు బావా. అందులో నేను ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు. నా ప్రాణం పోయినా సరే అక్క గురించి నీ గురించి నేను కలలో కూడా అలా అనుకోను బావా. అనుకుంటానని నువ్వు అనుకోకు బావా అని చెప్పింది త్రిపుర. ఏం చేస్తున్నావు అని అడిగాడు దేవ. ఏం లేదు, ఓకే బాయ్, జాగ్రత్త అని దేవ త్రిపురతో ఫోన్ మాట్లాడుతూనే కార్ కీస్ అందుకొని మధురకి సైగ చేశాడు బయటికి వెళ్తున్నా అని. లంచ్ వండుతున్నాను, తినకుండా అయినా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు పెత్తనాలకి ఏంటో అని నిట్టూర్చింది మధుర. త్రిపుర ఫోన్ పెట్టేశాక డైరెక్ట్గా అత్తారింటికి బయలుదేరాడు దేవ. అత్తగారు కిచెన్లో బిజీగా ఉంటే మామగారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. దేవ వచ్చింది చూశారు శిరీష గారు. అల్లుడు కూతురి రూమ్లోకి వెళ్ళడంతో వాళ్ళిద్దరికీ జ్యూస్ తీసుకెళ్దాం అనుకున్నారు, కానీ అప్పటికే దేవ డోర్ క్లోజ్ చేయడంతో సరే అని ఇక ఆవిడ వంట చేసుకోవడంలో మునిగిపోయారు. దేవ వచ్చేసరికి త్రిపుర ఫోన్ని చూస్తూ కన్నీరు కారుస్తూ ఉంటుంది నెమ్మదిగా. దేవ డోర్ క్లోజ్ చేసి వచ్చి త్రిపుర పక్కన వచ్చి కూర్చొని ఆమెని హత్తుకున్నాడు. దేవ హత్తుకోగానే ఆమె ఏడుపు ఇంకా ఎక్కువ చేసింది త్రిపుర. నేను కావాలి అని అలా అనలేదు, జస్ట్ అడిగానే అంతే అన్నాడు దేవ త్రిపురని ఓదారుస్తూ. అయినా ఎందుకు అలా అడిగావు? నేను నీకు అలా కనిపిస్తున్నానా? మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే సంతోషంగా ఉండే వాళ్ళలో నేనే ముందుంటాను బావా. నేను నిన్ను పెళ్లి చేసుకుంది కూడా మీ హ్యాపీనెస్ కోసమే కదా. మీకు పిల్లల్ని కనిచ్చి నన్ను దూరంగా వెళ్ళిపోమన్నా నేను హాయిగా వెళ్ళిపోతాను బావా. అంతేకాని నన్ను అలా అనుకోకు బావా. ఇంకోసారి మీ ఇద్దరి సంతోషం మధ్యలోకి నేను చచ్చినా రాను బావా అని ఏడుస్తూ ఉంటుంది త్రిపుర కూడా దేవాని హత్తుకొని. నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావో తెలిసే, కానీ పిల్లల్ని కన్నాక నిన్ను వదిలేస్తాను అని ఎలా అనుకున్నావే? నువ్వు ఇప్పుడు నా భార్యవే అన్నాడు దేవ. నేను నీ భార్యనైనా కూడా అక్క తర్వాతే నేను బావా. నీకు ఏదైనా ముందు అక్కకే అని అంది త్రిపుర. నీ అక్క మీద ప్రేమ పాడుగాను. నీ అక్క మీద ప్రేమే కానీ ఇప్పుడు నా మీద లేదంటే నీకు తాళి కట్టాను కదే, నీకు తాళి కట్టిన మొగుడు పైన కూడా నీకు ఇప్పుడు ప్రేమ లేదా అన్నాడు దేవ. నాకు నీ మీద ప్రేమ ఉన్నా కూడా అది మా అక్క మీద ఉన్నంత కాదు బావా అని కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్పింది త్రిపుర. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. నెక్స్ట్ పార్ట్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.